ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కి ఘన స్వాగతం దొరికింది. 8 మంది మంత్రుల బృందంతో భారత్ చేరుకున్న పుతిన్ ఇవాళ కీలక సమావేశాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీ, పుతిన్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. ఇరు దేశాల మధ్య 25 ఒప్పందాలు జరగబోతున్నాయి. రెండు రోజుల పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీ చేరుకున్నారు. ప్రోటోకాల్ ను పక్కన పెట్టి పాలం ఎయిర్పోర్ట్ లో ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ఆప్యాయంగా పుతిన్ ను ఆలింగనం చేసుకున్నారు మోదీ. పుతిన్ కు మోదీ స్వాగతం పలుకుతారని ఊహించలేదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రకటించింది. అనంతరం అక్కడి నుంచి ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రధాని అధికారిక నివాసానికి చేరుకున్నారు. పుతిన్ కి ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇచ్చారు. భారత పర్యటనలో భాగంగా రాజ్ ఘాట్ ను పుతిన్ సందర్శిస్తారు. రాష్ట్రపతి భవన్ లో పుతిన్ కు అధికారిక స్వాగత కార్యక్రమం ఉంటుంది. హైదరాబాద్ హౌస్ లో శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, పుతిన్ పాల్గొంటారు. భారత్ రష్యా మధ్య 25 ఒప్పందాలు జరగనున్నాయి. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. భారత్ తో సంబంధాలు, సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురు చూస్తుందని పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. ఇంధనం, పరిశ్రమలు, అంతరిక్షం తదితర రంగాల్లో అనేక ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడమే లక్ష్యంగా తగు చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పారు. భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశంపైన చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి కొన్ని నెలల ముందు 2021 డిసెంబర్లో పుతిన్ చివరిసారి ఢిల్లీ వచ్చారు. ఆ తర్వాత భారత్ కు రావడం ఇదే తొలిసారి. రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్ పై అమెరికా అదనపు సుంకాలు విధిస్తోంది. ఈ క్రమంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.